పేర్ని నాని సార్తోని మాట్లాడితే ఆ కిక్కే వేరుంటది. అందుకే లోకేష్ యాత్ర గురించి ఓ 4 మాటలు మాట్లాడదాం. సార్, లోకేష్ యాత్ర ముగిసిందట, తెలుసా మీకు? పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపంగ్ యాత్ర. ఆయనది యువగలం యాత్ర కదా సార్, మీరేంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అంటారు? ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి. ఓహో, అట్లంటారా? ఈ లెక్కన చూస్తే మీరు పెట్టిన పేరే పర్ఫెక్ట్ అనుకుంటా. సర్లే గాని లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయిందని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంతకు ఆ యాత్రతో లోకేష్ కు ఒరిగింది ఏమన్నా ఉందంటారా సార్? అర్థం కాని పరిస్థితి. నాకు తెలిసి లోకేష్ కు కూడా అర్థమై ఉండకపోవచ్చు. ఎర్ర పుస్తకం ఆయన. ఇంతకు పవన్ మొదట ఆ సభకు వెళ్ళను అని వార్తలు వచ్చినాయి. తర్వాతనేమో మంచిగానే వెళ్ళిండు కదా. భజన కొట్టుడు సరిపోయింది. 14 నుంచి 18 దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయటమే. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు ఈ భజనకు కూడా లెక్కేమైనా ఉండొచ్చంటారా? అధికారం ఇవ్వండి, ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో, నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, నీకు కావాల్సింది నేను చేసేస్తానంటున్నాడు. అంటే ముల్లె ముట్టిందంటారు. పవన్ కళ్యాణ్ ఫుల్గా క్లారిటీతో ఉన్నాడని ఆయన అందరికి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసమే నేను ఉన్నానని చెప్పాడు. మరి బాబు సీఎం అయితే పవన్ జీవితాంతం ఆయనకు భజన చేస్తాడా? అయినా ఈ లెక్కన చూస్తే పవన్ కు ఎన్ని సీట్లు ఇవ్వచ్చు? ఏతావాత వాళ్ళు ఇచ్చేది 25 సీట్లని ఆయన చెప్తున్నాడు. నిజమేనా సార్? ఆయన ఆఫ్ ది రికార్డ్ విలేకరులకు కూడా చెప్తున్నాడు. అవునా? ఆ 25 సీట్లో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. పవన్ ను చీప్ గా చూస్తున్నారని తెలుసు గాని మరీ అంత చీప్ గా చూస్తున్నారని తెలియదు నాకైతే. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. లోకేష్ డైరెక్ట్ మా నాన్నే సీఎం అని చెప్తున్నాడు, పవన్ దానికి సపోర్ట్ చేస్తున్నట్టే వ్యవహరిస్తున్నాడు. ఇట్లయితే ఇక పాపం పవన్ ను నమ్ముకున్నోళ్ళు ఊరుకుంటారా? చీగొట్టి దూరం పోతారు కావచ్చు.